సో రూమ్లోకి రాగానే ఇబ్బంది ఏంటి అని అడగంగానే ఫస్ట్ రిపోర్ట్స్ ముందు పెడుతున్నారు అని. నేను కూడా చాలాసార్లు చూశాను. ఏమైందండి ఇబ్బంది అని అడగంగానే ఫస్ట్ రిపోర్ట్స్ ఇస్తారు చూడండి అని. మనకి ఏ రోగం ఉంది అనేది ఎప్పుడు రిపోర్ట్స్ చెప్పం. మనం చెప్పే లక్షణాలని బట్టి, దాని తర్వాత ఎగ్జామినేషన్ బట్టి, దాని తర్వాత టెస్ట్లతో దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటామే తప్ప రిపోర్ట్స్ లో రోగం అనేది ఎక్కడా రాసి ఉండదు. ఎంతో మంది ఇదే తప్పు చేస్తారు. ఒక డాక్టర్కి ఏమనిపించింది అంటే, ఈ రిపోర్ట్స్ చూడటానికి నేను ఇన్ని సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదు కదా, అక్కడ మీరు ఓపీడీకి ఫీజు కట్టి డాక్టర్ దగ్గరకు వచ్చేది మీ ఇబ్బంది చెప్పుకోవడానికి, ఇవి చూపించుకోవడానికి కాదు. మీకు ఏం ఇబ్బంది ఉందో డీటెయిల్ గా ఫస్ట్ చెప్పాలి డాక్టర్ గారికి, ఇట్లా ఉందండి, ఇట్లా అనిపిస్తుందని, నాకు ఇలా ఉందని. అప్పుడు మేము ఆలోచిస్తాం, ఓహో అట్లయితే ఈ రోగం ఉండొచ్చు, ఈ రోగం ఉండొచ్చు. ఈరోజు నేను యూట్యూబ్లో ఒక షార్ట్ చూశాను. ఆ షార్ట్లో నేను ఏం చూశానంటే, ఒక న్యూరాలజీ స్పెషలిస్ట్ ఒక మేడం, ఆమె ఏమంటుందంటే, పేషెంట్లు తన దగ్గరకు వచ్చినప్పుడు డైరెక్ట్గా టెస్టులు తీసుకొస్తున్నారంట. టెస్టులు అంటే ఆల్రెడీ టెస్టులు చేయించుకొని బేసిక్ టెస్టులు తీసుకొచ్చి చూపిస్తున్నారంట. అంటే ఆవిడ ఏమంటుందంటే, పేషెంట్లు అలా చేయకూడదు, డైరెక్ట్గా మీరు మా దగ్గరకు వచ్చి మీ సిమ్టమ్స్ ఏందో మాకు చెప్పండి, ఆ సిమ్టమ్స్కి తగ్గట్టుగా మాకు అర్థమైన భాషలో మేము టెస్టులు రాస్తాం అంటుంది. 100% కరెక్ట్ అవ్వదు, నేను కాదనట్లేదు. కాకపోతే ఒక చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. నిజంగా పేషెంట్ తన సిమ్టమ్స్ చెప్తే డాక్టర్లకి నిజంగా వినే అంత ఓపిక ఉందా? లీస్ట్ కేసులో 3 minutes టైం అన్నా ఇస్తారా? 3 minutes టైం ఇస్తారా? కరెక్ట్గా చెప్పండి. ఆ 3 minutes టైంలో 30 seconds ఇస్తారు అంతే మ్యాక్సిమం. వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ తగ్గట్టుగా వాళ్ళ మొహం కళ్ళు కూడా చూడరు, వాళ్ళని పట్టుకోరు, వాళ్ళని నీకు ఎక్కడ ప్రాబ్లం ఉందని ఎగ్జాక్ట్గా అడగరు. వీళ్ళకి చెప్పడం చేత కాదు. పేషెంట్స్కి ఏంటి, ఆ మెడికల్ టెర్మినాలజీస్ తెలియదు. మాకు ఇక్కడ నొప్పి వస్తుంది, అక్కడ నొప్పి వస్తుందని చెప్తారే తప్ప, నాకు ఈ నర్వ్ అనేది కొంచెం కంప్రెస్ అవుతుందని చెప్పలేరు ఎవరు. సో దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, పేషెంట్ సిమ్టమ్స్ తను చెప్పుకోలేడు కాబట్టి తను గూగుల్ చేసో, చాట్ జీపీటీని అడుగో, వాళ్ళని వీళ్ళని అడుగో, వాడితో ఎప్పుడు పడి ఒక బేసిక్ టెస్టులు చేసుకొని తీసుకొచ్చాడు మీ దగ్గరికి. సో చూడొచ్చు, అవి చూసి ఓకే ఈ టెస్టులు సరిపోతాయమ్మా, దీంట్లో కొంచెం అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, మీరు చేయించుకుంది కరెక్టే, మీరు చెప్పిన సిమ్టమ్స్కి ఇక్కడ కొంచెం అబ్నార్మాలిటీ కనిపిస్తుంది, కానీ ఈ టెస్టులు సరిపోదు, ఇంకా కొన్ని ఎక్స్ట్రా టెస్టులు చేయాల్సి వస్తుందని మీరు చెప్పాలి. అంత టైం ఇవ్వాలి మీరు. 3 minutes అట్లీస్ట్ కేసులో 3 minutes to 5 minutes మినిమం టైం ఇవ్వాలి. కానీ మీ దగ్గర బయట పేషెంట్లు కొన్ని కుప్పల మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా, సో మీకు టైం ఇవ్వడం కుదరదు. ఎందుకంటే పేషెంట్స్ ఫ్లోటింగ్ అనేది వెళ్ళిపోతూ ఉండాలన్నమాట, మీకు వస్తూ ఉండాలి. అంటే త్వరగా చూస్తే పేషెంట్ సాటిస్ఫై అవ్వడు, డాక్టర్ సాటిస్ఫై అవ్వడు. సో అల్టిమేట్గా ఏంటంటే పేషెంట్ హ్యాస్ టు వెయిట్. అది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? మేడం చెప్పింది నిజంగా బేసిక్ టెస్టులు చేయించుకొని రావడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ టెస్టులు చేయించుకోకుండా డైరెక్ట్గా మేడం దగ్గరకు వస్తే ఆమె సిమ్టమ్స్ చెక్ చేసుకొని ఆమె టెస్టులు రాయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఇక్కడ నా మెయిన్ క్వశ్చన్. ఈ రెండిట్లో మేడం అని అంటే మేడం ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, పేషెంట్ అంటే పేషెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏదో ఒకటి కామెంట్ చేయండి చాలు. అంటే ఇక్కడ నేను కామెంట్స్ కోసం గురించి కాదు, మన హెల్త్ గురించి, కేవలం హెల్త్ అంటే డాక్టర్స్ కరెక్ట్ మాట్లాడుతున్నారా, పేషెంట్ తప్పుగా ఉన్నారా అనేది మనకు తెలియాలి కదా క్లారిటీగా. సో ఓకే, కామెంట్ చేయబోతే చేయపోయారు, అట్లీస్ట్ మీకు తెలుసు కదా నిజాలు ఏంటి అనేది.